నెక్స్ట్ కెనాల్, ప్యాకేజ్ 5 లైనింగ్, అదే మరిగా అనదర్ ఏరియా. సో ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విశాఖపట్నం దేశపోడ అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే మరిగా ఈ నీళ్లన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైన్ ఇరిగేషన్కి కానీ టోటల్గా నీళ్ళు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్ళు ఇస్తాం. అవసరమైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసి దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం. అంటే ఇది కూడా గ్రావిటీతో వస్తుంది కాబట్టి ఆ ఏరియా అప్ టు విశాఖపట్నం, అనకాపల్లి 2 జిల్లాలని సస్యశ్యామలం చేయడం, ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు LAR&R నేను ముందే చెప్పాను, 41.15 కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. 38,060 టోటల్ పీడిఎఫ్లు వస్తున్నాయి ఫేజ్ 1లో. ఒరిజినల్గా 20,946 అనుకున్నాం. టోటల్ R&R కాలనీస్ 75, 26 కంప్లీట్ అయినాయి, 49 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ యాజ్ ఆన్ టుడే 16,291. టోటల్ పీడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ 21,769. టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ 22లో 17,114. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేశారు. 100%. గ్రామ సభలు 100% పెట్టారు. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ 7,812 ఎకరాలకు 5,911 ఎకరాలు ఐడెంటిఫై చేశారు. R&R స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది. 10,908 మందికి అప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తున్నాం. ఎవ్రీ మంత్ దర్ ఇస్ ఎ క్లియర్ కట్ మైల్ స్టోన్స్. ఆ మైల్ స్టోన్స్ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని, ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిసీమ లిఫ్ట్ 10 years 11 years అయింది. 1 yearలో పూర్తి చేశాం. దగ్గర 1,100 కోట్లు, ఆ ప్రాంతాల్లో 1200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసిపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంటలు వేయగలిగాం. ఏదో సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం. అంత మునుపు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క చేపల చెరువులకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం. అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగాం. రాయలసీమలో ఈ 10 yearsలో పెను మార్పులు వచ్చాయి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ, అనంతపురం జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన పెను మార్పు జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇండియాలో హైయెస్ట్ హార్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్, నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ, ఆంధ్ర. అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజ్.